నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ గత సంవత్సరము వర్షాకాలము లోపల అసలు ఉంటుందా పోతుందా అనే ఒక భయం గుప్పిట్లో ఇక్కడ నిర్మల్ ప్రజలు కడెం ప్రాజెక్టు ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో బ్రతకడం జరిగింది. మరి అది భగవంతుని యొక్క ఆశీర్వాదమా లేకుంటే ఇక్కడ కడెం ప్రాజెక్టు కింద ఉండే ప్రజల యొక్క అదృష్టమా అనేది మాత్రం అప్పుడు కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కొట్టుకుపోకుండా అది ఆగడం జరిగింది. మరి అక్కడి దీంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మరి అది అయిన తర్వాత కడెం ప్రాజెక్టుని మొత్తం పూర్తిగా వీళ్ళు ఆ యొక్క రిపేర్ చేస్తామని చెప్పి ప్రభుత్వము పూర్తి స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలకి కేటాయించింది. మరి పనులు మాత్రము గత కొన్ని నెలల కిందనే ప్రారంభించారు. మరి ప్రారంభించిన పనులని పూర్తి మరి వర్షాకాలం అయితే ప్రారంభమైంది. ఇప్పుడు మనకు వర్షాలు కూడా పడడం అనేది జరిగింది. మనం చూస్తే ప్రాజెక్టు ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్టుని చూస్తే పూర్తిగా నీటి మట్టం లేకుండా ఆ కడెం గేట్లు అన్ని పూర్తి ఎత్తివేయడంతో అవన్నీ కొట్టుకపోవడంతో నీరు లేకుండా పోయింది. మరి వర్షాకాలంలో కూడా గత ఎండాకాలం ఏదైతే ఉంటుందో ఎండాకాలం సమయంలో కూడా రైతులు పండించుకోని స్థితిలోకి వచ్చి మరి పంటలు కూడా పండించుకోలేరు. మరి ఇప్పుడైనా ఈ వర్షాకాలంతో ఈ గేట్లని రిపేరింగ్ చేసి మరి ఇవన్నీ కూడా పంటలు పండించడానికి రైతులకు నీరు అందించే ఆలోచన మరి ప్రభుత్వానికి ఉన్నదా లేదా అది ఒకసారి మనం చూద్దాం. మరి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మనం ఇక్కడ ప్రస్తుతం కడెం ప్రాజెక్టు మీద ఉన్నాము. ఆ ప్రాజెక్టు గేట్లతో ఏదైతున్నాయి గేట్లని కూడా ఓపెన్ చేసి వీటన్నింటినీ కూడా ఇంజనీర్లతో ఈ యొక్క ప్రాజెక్టు గేట్లని రిపేర్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ మాత్రం చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే పాత ఇక్కడ చూస్తే ఈ పాత సామాన్ ఏదైతే ఉంటుందో అప్పుడు వర్షాలకు చెడిపోయిన ఇక సామాన్ మొత్తం కూడా తీసివేయడం జరిగింది. ఇది గేట్లను మనం ఎత్తడానికి కావాల్సిన ఏదైతే గేట్ల మీద ఉండే ఈ యొక్క రింగు దీన్ని తీసేసి డోమును తీసేసి మరి కొత్త డోమ్ను కూడా ఇచ్చేయడం జరిగింది. మనం ఏదైతే కడెం ప్రాజెక్టులోని అతి ప్రధానమైన గేటు 1వ గేటు దగ్గర ఉన్నాము. ఈ 1వ గేట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ యొక్క వర్షాకాలంలో కూడా ఈ గేట్ అనేది పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం చేత ఈ యొక్క ఈ నీళ్ళని కూడా ఈ దీనిపై పోవడం మరి అదే కాకుండా మన దీనిపైన ఏదైతే ఉంటుందో ఆ వరద కాలువ గేటు కూడా పూర్తిగా కొట్టుకుపోవడం గండిపడము ఆ గండిపడడంతో అదంతా కూడా ఆ ప్రాంతం కూడా కొట్టుకుపోయి అనేక పంట నష్టం జరిగింది. మరి అంతేకాకుండా దీని నుండి మనైతే కడెం ప్రాజెక్టు ఉందో దీని మీదకెళ్ళి కూడా ఆ నీరని కూడా పూర్తిగా అక్కడికి పైనుండి వచ్చిన నీరని కూడా పొంగి పొరలడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క కడెం ప్రాజెక్టు రిపేరింగ్ జరుగుతున్నారు. మరి రిపేరింగ్ జరిగితే ఇదంతా కూడా మనం గతంలో చూస్తే ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుంది ఇక్కడ ఉన్న ఏదైతే కరెంట్ ఉందో ఈ బాక్స్ కూడా లేని పరిస్థితి. మరి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈ బాక్స్ను కొత్త బాక్స్ను ఏర్పాటు చేయడం దాని స్థానం లోపల కొత్త బాక్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అదే కాకుండా ఇప్పుడు మనం ఎంత చూస్తే ఈ యొక్క 2వ గేట్ దగ్గర కూడా రిపేరింగ్ జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో దీని యొక్క రిపేరింగ్ కూడా కాలేదు. మనం చూస్తే ఈ చైన్లను కూడా వేసి ఉండడం దీన్ని తాత్కాలికంగా దీన్ని ఆ మనుషులతో కానీ ఈ క్రేన్లతో లేపుతున్నారని చెప్పి లేపి దాని తర్వాత దీన్ని పూర్తిగా రిపేరింగ్ చేసి ఆ తర్వాత దీన్ని దింపడం అనేది జరుగుతుంది. దీనికి మళ్ళీ కరెంట్ ఏదైతే ఎలక్ట్రికల్ సైజ్ వేస్తున్నారో మరి ఇక్కడ మరి ఏ విధంగా మరి రిపేరింగ్స్ ఎంతవరకు వచ్చాయి మరి ఏమైంది ఏం కథ అనేది మనకు ఇక్కడ కడెం ప్రాజెక్టు ప్రజలు కూడా మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి సార్, గత వర్షాకాలం లోపల కడెం ప్రాజెక్టు దాదాపుగా కూలిపోతుందని చెప్పి అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎమ్మెల్యే కూడా కలెక్టర్ కూడా వాళ్ళందరూ అప్పటి ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా దీని మీద ఉన్నా కానీ మంత్రి గారు ఇంద్రగారెడ్డి చూసినా కానీ ఇవన్నీ కూడా కూలిపోతాయని చెప్పి భయపడి ఇక్కడ ప్రజలన్నీ కూడా ఊర్లోని ఖాళీ చేసిపోయారు. మరి ఇప్పుడు ఈ వర్షాకాలం మళ్ళీ వచ్చింది. మరి దీని యొక్క కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి అసలు? 26 గ్రామాలు అరచేతిలో ప్రాణం పెట్టుకుని బ్రతికినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఈ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే కడెం డ్యాంను పూర్తిగా ప్రక్షాళన చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించేది ఏంటంటే ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి 9 కోట్లల్లా ఎంత వర్క్ అయిందో కానీ ప్రజలకు కనిపిస్తలేదు. మీరు పూర్తిగా వర్క్ అయిందని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఇప్పటికీ 1వ నంబర్ గేటు గతంలో 1, 4, 12 గేట్లు 3 గేట్లు లేవకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పైకెళ్ళి వాటర్ పోయింది. ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ అరచేతుల ప్రాణం పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉండే దయచేసి ఇప్పటికైనా ఏదైతే ఇక్కడ ముందట చూస్తే ఆ రేకులు కొట్టుకపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఈడ అభివృద్ధి అనేది ఇక్కడ ఏదైతే వర్క్ అయితే స్పీడప్లో లేదు. దీన్ని వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క వర్కును ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినట్టయితేనే పూర్తి అవుతుంది. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి మినిస్టర్ కానీ ప్రధానంగా దృష్టి పెట్టి ఈ యొక్క ప్రాజెక్టును రక్షించాలని కడెం గ్రామం ఏదైతే కడెం మండలం నుంచి రైతులము రాజకీయ నాయకులు ఇది పొలిటికల్ కాకుండా అందరం కలిసి ఈ అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అధికార పార్టీ
ప్రధాన దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టును కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జి మినిస్టర్ పైన ఉన్నదని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పటికి ప్రజెంట్గా ఇప్పుడు దాదాపుగా 18 గేట్ల లోపల 17 గేట్లు పూర్తయినాయి అంటారు. మరి మనం చూస్తే మాత్రం మేము ఇక్కడ వచ్చి చూస్తే 360 న్యూస్ ప్రతినిధులు వచ్చి చూస్తే మాత్రం 1వ గేటు పూర్తి కాలేదు, ప్రధానమైన గేటు అది, మళ్ళీ 2వది 4వ గేటు, మరి 12వ గేటు, ఆ తర్వాత 9వ గేటు కూడా, ఇట్లా 4 దాదాపుగా గేట్లు. అంటే ఈ 3 గేట్లు అప్పుడు ఎత్తకపోవడంతో మిగతా గేట్లు 18 గేట్లన్నీ కూడా అంటే సంక్షోభంకు గురైంది, అంటే మొత్తం పూర్తిగా చెడిపోయింది. మరి ఇవి ప్రధానమైన గేట్ల పూర్తి కాలేవు, మరి ఎలా పూర్తయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము డబ్బులు ఇచ్చినాము పని అవుతుంది కాదు, పని స్పీడప్ కావాలా. ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆ నిధులు ఎన్ని ఇచ్చిండ్రు అవి సరిపోతాయా, సరిపోకపోతే ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారు గతంలో మనకు మాట ఇచ్చిండు కాబట్టి ఈ ప్రాజెక్టును ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఈ ఇన్ఛార్జి మినిస్టర్ యొక్క బాధ్యత వారిద్దరి పైన ఉంది. ఈ ప్రాజెక్టును రక్షించాల్సినటువంటి బాధ్యత బొజ్జుది, సీతక్కది, ఈ రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఇది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే మరి ఇంకొక రైతు ఉన్నాడు, రైతుని మరి అసలు రైతుల పంటలు ఎలా ఉన్నాయి, రైతులు ఏ విధంగా అనుకుంటారు, మరి ఏమనుకుంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గతం లోపల ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయి రైతులందరూ కూడా అన్ని విధాలుగా, అంటే ఆ యొక్క వర్షాకాలం పంట, మరి మొన్న వచ్చిన ఎండాకాలం పంట కూడా మనకు పండలేదు. మరి ఇప్పుడైనా రైతులు సంతోషంగా అంటే పంట పండుతాయని చెప్పి అనుకుంటున్నారు కానీ సార్ ఇక్కడ ఏమైందంటే ఇంతవరకు పనులు చురుకుగా సాగుతలేవు. ఎందుకంటే ఇప్పటిదాకా 2 గేట్లు పూర్తి స్థాయిలో ఇంకా కాలేవు. ఎందుకంటే పోయినసారి 2 సార్లు ఫ్లడ్ వచ్చింది. పోయిన సంవత్సరం కూడా ఆందోళన ప్రజలు ఉన్నారు. ఇక్కడ రైతాంగం మాత్రం ఇంత 2 పంటలు ఇప్పటికే నష్టపోయింది సార్, నష్టపోయిండ్రు. వాళ్ళ గురించి ఇక్కడ తొందరగా అతి త్వరగా ఈ వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంత తొందరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మాకు ఇప్పుడు 3వ పంట కూడా పోతే మేము బతకలేమని. తర్వాత ఈ కడెం ప్రాజెక్టు నివాసులు కూడా చాలా 2 సార్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. దానికోసం వాళ్ళు కూడా భయపడుతున్నారు సార్. తొందరగా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి సార్. ఈ మా ఎమ్మెల్యే కూడా స్పందించాలి సార్. వారు చెప్తున్నారు మాకు 9 కోట్లు వచ్చినాయి ఇవ్వచ్చినాయి, కానీ పని కావాలి సార్. పని అయ్యేటట్టు సార్ చూడాలి. ఎందుకంటే వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్, మన బుజ్జు పటేల్ గారికి, మన ఎమ్మెల్యే గారికి. పరిస్థితి ఏదైతే రైతులు కూడా ఇక్కడ ఏదైతే కడెంకా ప్రాజెక్టు కింద ఉన్న రైతులు, ఆయకట్టు రైతులు మాత్రం ఇక్కడ కూడా సంతోషం అనేది లేదు. మరి అంతేకాదు ప్రాజెక్టులో జరుగుతున్న ఏదైతే పనులున్నాయో ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు, ఏదో తూతూ మంత్రంగా కూడా జరుపుతున్నారని చెప్పి కూడా ఇక్కడి ప్రాజెక్టు అంటే ఈ కడెం గ్రామంలో ఉన్న కొంతమంది యువకులు కావచ్చు, రైతులు కావచ్చు మనకు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పైసలు ఖర్చు పెడుతున్నామనేది కాదు, ఇక్కడ పని ఎలా జరుగుతుంది, మన నాణ్యతగా పనులు జరుగుతుందా, మరి ఇక్కడ జరిగేటి ఏవైతుంటాయో వాటన్ని పనులను కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారా లేదా అని చెప్పి మాత్రము ప్రభుత్వం ఒక నిఘా వర్గాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఇక్కడ ఈ యొక్క పర్యవేక్షణ చేస్తూ ఆ నిపుణుల ఏదైతే ఇంజనీర్స్ ఉంటారో ఆ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ గేట్ల మరమ్మతులు కావచ్చు, లేకుంటే స్పిల్వే వర్క్ కావచ్చు, మరి ఇంకేదన్నా సిల్ ఏదైతే ఉంటుందో మట్టిని తీసే వర్క్ను కూడా చేయించాలని చెప్పి ఇక్కడ రైతులు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించాలని, ప్రజలందరూ కూడా ఏది భయపడకుండా మరి మళ్ళీ ఎందుకైనా కానీ దానికి అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క జరిగిన రిపేట్లని కూడా సరిగా ఉంటాయని చెప్పి కూడా ఒక రకంగా ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇక్కడిగా కడెం ప్రాజెక్టు యొక్క గ్రౌండ్ రిపోర్ట్. 360 న్యూస్ కడెం ప్రాజెక్టు నుండి రమేష్.